ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు వర్షాలు ఇలాగే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ తీరంలో రేపు ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి శ్రీధర్ రెడ్డి. విజయ్, కొమరం శ్రీలంక తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంగా చెన్నై, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం, ఎడతెరిపోయిన వర్షం కురుస్తా ఉంది. దాదాపుగా 24 గంటలకు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపోయిన వర్షం కురుస్తూ అతలాకుతలమైంది. ఇప్పటికే దాదాపుగా 10 రోజులుగా తరచూ కురుస్తున్న వర్షాలు, భారీ వర్షం, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితోటే నెల్లూరు జిల్లా దాదాపుగా అన్ని ప్రాంతాలు పూర్తిగా వరద ముంపు గురై దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. మళ్ళీ ఉపశమిస్తున్న 2 రోజుల వ్యవధిలోనే ఎడతెరిపోయిన గుండెపోత వర్షం కురుస్తా ఉంది. నెల్లూరు జిల్లాలో గుండెపోత వర్షం కారణంగా ఇప్పటికే నిండు కుండలుగా ఉన్న చెరువులు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. నెల్లూరు నగరంలో రాత్రి ఏకబిగిన 10 గంటల పాటు భారీ వర్షం కొనసాగడంతో నగర వీధులన్నీ జలపాతాలను తలపించాయి. దాదాపుగా డ్రైనేజీ వ్యవస్థ, అండర్ డ్రైనేజీ వ్యవస్థ అసంపూర్తిగా ఉండడంతో నెల్లూరు నగరం అంతా నీటిమయమైంది. దాదాపుగా అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే ఇప్పుడు కొంచెం భారీ వర్షం నుంచి ఉపశమనమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా చిరుజల్లులు, మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతా ఉంది. జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి, జనజీవనం స్తంభించిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా నగరంలోను, ఇటు జాతీయ రహదారుల్లోనూ రాకపోకలకు తీవ్ర అసౌకర్యమైన పరిస్థితి నెలకొంది. ఇక అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు రాత్రి ఇటు ఎగువన ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. వర్షపాతం అధికంగా ఉండడంతో ఎదుర్కొనే చర్యలను, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యాధి నిరోధక చర్యలను చేపట్టే కార్యాచరణను సమీక్షించడం జరిగింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఆయా మండలాల అధికారుల
ఇటు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అక్కడ నూతనంగా ఏర్పడిన సెక్రటరియట్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వారిని వినియోగించుకొని రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఇటు వాగులు చెరువుల పర్యవేక్షణ కొనసాగుతా ఉంది. ఎవరు కూడా ఈ వాగులు ఉధృతంగా వర్షం కారణంగా, భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా వాగులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు వృద్ధులు, ఇక్కడ ఇతర రైతులు, వ్యవసాయ పనుల్లో ఉన్న వారు వీళ్ళంతా వారి దాటే క్రమంలో అప్రమత్త పాటించాలని చర్యలు సూచించారు. దాదాపుగా ఇక్కడ మనం నెల్లూరులో చూసినట్టయితే పెన్నా నది వరద సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యలు చేపడుతున్న ఒక కానిస్టేబుల్ మృతి చెందడం జరిగింది. ఒక విద్యార్థి నెల్లూరు పాలిటెక్నిక్ విద్యార్థి ఇక్కడ వరద ప్రమాదంలో చిక్కుని వరద వేగాన్ని అంచనా వేయలేక మృతి చెందడం జరిగింది. ఇక వాగులు దాటుతున్న సమయంలోనే ప్రమాదాలు అధికంగా ఉంటున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులంతా అప్రమత్తమై ఆ మేరకు పర్యవేక్షణ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండుకుంటూ ఉన్నాయి. ఈ అధిక వర్షపాతం ఎక్కడ ఎలాంటి భారీ వర్షం పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. భారీ వర్షం పడిన చోట ఒక్కసారిగా చెరువు తొలుసులు ప్రవహిస్తూ ఆయా ప్రాంతం అంతా జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక్కడ పరిస్థితి మరింత ఉధృతమయ్యే అవకాశం, వర్షాలు కొనసాగే పరిస్థితి అవకాశం ఉంటుంటే ఇక్కడ దానికి సంబంధించిన సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి అలీం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అలీం. థ్యాంక్ యూ విజయ్. గుడ్ మార్నింగ్. మొత్తం కూడా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల మొత్తం కూడా గడిచిపోయే పరిస్థితి మధ్యకి చాలా ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్యంలో గత నుంచి కూడా అటు కడప కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో తుఫాను పూర్వకి చాలా వరకు కూడాను ఇరుగు, అలాగే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టుకుని ప్రత్యేక అధికారులను నియమిస్తుంది. కానీ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కి విజ్ఞప్తిగా లేదు. ఖచ్చితంగా 2వ తేదీ వరకు పెద్ద ఎత్తున వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడాను అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయ్, ఓవరాల్ గా చూసినట్లయితే తుఫాను సంబంధించి నెల్లూరుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలాగే కడప కానీ, ప్రకాశం జిల్లా కానీ, తిరుపతి ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షం పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో వాతావరణం చూసినట్లయితే విజయ్ క్లౌడీగా ఉంది, మేఘామృతం ఉంది. రాత్రి నుంచి కూడా టెంపరేచర్ కూడా చాలా తక్కువ పరిస్థితిలో నమోదైంది. మొత్తం మీద కూడాను తుఫాన్ తీవ్రత పక్కన చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు వృత్తులు కూడా ఇబ్బంది పడే ఆ పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్లకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాను సంబంధించిన హెచ్చరికలు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ ముందు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న అధికారులందరూ కూడా ఈ 2 రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టవద్దని చెప్పుకున్నాను స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఆదివారం అవుతూ నిన్న శనివారం కావడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులందరూ కూడా సెలవు మీద ఉండే అవకాశం ఉంది. నేపథ్యంలో సెలవులు ఎవరు పెట్టవద్దని చెప్పుకున్నాను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతి ఒక్క అధికారి కూడా ఫోన్లలో చెప్పడం జరిగింది. అయితే తుఫాన్ తిరుగుతున్న ప్రాంతాలైన కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసా ధైర్యం ఇవ్వాలి, మరియు తుఫాను షెల్టర్లకు పంపించాలని చెప్పుకున్నాను దిశానిర్దేశం చేయడం జరిగింది. తుఫాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సముద్రం వైపు వెళ్ళవద్దని చెప్పి కూడాను అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అయితే కోస్తా క్యారియర్ అంతా కూడాను గత 6 నెలల నుంచి తుఫాను తీవ్రమైన ప్రభావం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వ్యవసాయం రంగం ఇప్పటికే పూర్తిగా కూడా ఆర్థికంగా నష్టం చేస్తుంది. డిసెంబర్ లో మీకు పంట చేతికి వచ్చే కాలం కాబట్టి డిసెంబర్ ఎండింగ్ లో పంటకు సంబంధించిన విత్తనాలు సంబంధించిన అంశం కూడా వెలుగులోకి వస్తుంది కాబట్టి వాటి సబ్సిడీ మీద ఏమైనా అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే వ్యవసాయానికి రంగానికి తీవ్రమైన నష్టం మటుకి తుఫాన్ వల్ల కలిగింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా రైతులు నష్టపోయే పరిస్థితి మట్టి స్పష్టంగా ఉంది. 2వ తేదీ వరకు ఇదైతే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంకా నష్టం అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అలీం.